హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే నా డేని పన్నీర్ కర్రీతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో పన్నీర్ని అయితే ఇట్లా వాటర్లో సోక్ చేసుకున్నాను. దాన్ని ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. డీప్ ఫ్రై మరీ ఎక్కువగా చేసుకోకండి, కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్లో చేసుకోండి. ఇలా చేసుకోండి సరిపోతుంది, లేకపోతే పన్నీర్ హార్డ్ అయిపోతుంది అనమాట. అండ్ దాని తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్, సో అందులోంచి కొంచెం ఆయిల్ అయితే తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మన కర్రీకి అంత ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. సో అంత ఆయిల్ తీసేసిన తర్వాత సో పన్నీర్ కర్రీకి ముందుగానే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే టమాటోస్ అయితే ప్యూరీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దీంట్లో అయితే ఇప్పుడు ఆవాలు అండ్ అలాగే జీలకర్ర వేసుకున్నాను. అవి రెండు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం జీలకర్ర పొడి అండ్ కొంచెం గరం మసాలా అయితే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం టమాటోలు ప్యూరీ చేసుకున్నాను కదా, సో ఆ టమాటో పేస్ట్ కూడా వేసుకోండి, ఒకసారి కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, సో ఆయిల్ సెపరేట్ అయినప్పుడు అందులో కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం కారం అండ్ అలాగే కొంచెం కూరకి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోండి. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సో ఈ మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న గ్రీన్ పీస్ ఉంటుంది కదా, సో అవైతే యాడ్ చేసుకున్నాను. అవి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి, ఎందుకంటే గ్రీన్ పీస్ మనకు కొంచెం ఉడకాలి కదా, సో అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకొని గ్రీన్ పీస్ని అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. గ్రీన్ పీస్ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అలా గ్రీన్ పీస్ మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాక వాటర్ ఉడకబెట్టుకున్నాక అందులో పన్నీర్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు కూర అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. అండ్ కూర అయితే ఇలా దగ్గర పడ్డాక అందులో కొంచెం కసూరి మెతి కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు. నేనైతే కసూరి మెతి యాడ్ చేశాను. సో ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంటే మార్నింగ్ టిఫిన్ కోసం అని చేశాను అనమాట పన్నీర్ కర్రీ, ఎందుకంటే ఇక్కడ చపాతీలు చేస్తున్నాను మార్నింగ్. సో పిండి అయితే కలిపేసాను అనమాట. పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను. మన పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో పిండి ఎక్కువసేపు కలిపితే మనకి మెత్తగా అయ్యేంత వరకు కలపాలి. ఇక్కడైతే నేను ఫస్ట్ మా హస్బెండ్కి అండ్ అలాగే పిల్లలకి అయితే చపాతీలు చేసేస్తున్నాను అనమాట, ఎందుకంటే పిల్లలు కూడా లేచిపోయారు. సో వాళ్ళకి ఫస్ట్ చేసి పెట్టేస్తే మన పని అయిపోతుంది కదా. అండ్ దాని తర్వాత హస్బెండ్ బాక్స్ పట్టుకెళ్తారు కాబట్టి తనకు కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో అన్ని పనులు ఒకేసారి అయిపోతాయి కదా. సో ఇక్కడైతే ఒత్తడం అయిపోయింది. అండ్ నేను వస్తానని మా చిన్న పాప కూడా ఒత్తేస్తుంది అంట, తను కూడాను. అండ్ ఒత్తుతూ చాలా డైలాగ్స్ అయితే చెప్తుంది. అండ్ అవన్నీ మీకు ఒరిజినల్ వాయిస్తో అయితే ఉంచేసాను. నువ్వు రొట్టె చేసి పెట్టేస్తావా నాన్నకి? ఓకే. మరి కూర ఓకే. ఇక్కడ ఓట్స్ అయితే చేస్తున్నాను అనమాట కొంచెం. సో నేనైతే చపాతీ తిన్ను, అందుకని ఓట్స్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో మనం ఆల్రెడీ ముందే తీసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ వేసుకున్నాను.
అండ్ అలాగే ఆనియన్ అండ్ అలాగే కొంచెం రెడ్ క్యాప్సికమ్ ఉండేది అది, గ్రీన్ పీస్ అండ్ అలాగే కొంచెం స్వీట్ కార్న్ అయితే ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసుకున్నాను. సో వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నాక మరీ ఎక్కువ ఏమీ ఫ్రై చేసుకోక్కర్లేదు, ఎందుకంటే ఇవి బాయిల్ చేస్తాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోక్కర్లేదు, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. అలా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం కారం అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. టొమాటోలు అయితే ఫస్ట్లో వేసుకోవద్దు, లాస్ట్లో వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత టొమాటో వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గించాక దాంట్లో వాటర్ పోసుకోండి. సో మీరు ఓట్స్ బట్టి వాటర్ పోసుకోండి అనమాట. అంటే ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే ఒక 2 కప్స్ వాటర్ పోసుకోండి. సో అలా పోసుకొని బాయిల్ చేసుకున్నాక మనం సేమ్ గోధుమ ఉప్మా చేసే ప్రాసెస్లోనే ఓట్స్ అయితే ఇందులో వేసేసి సో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సో బట్ గోధుమ ఉప్మాకి ఏంటంటే కలుపుతూ ఉండాలి, దీనికైతే కలపక్కర్లేదు, వేసేసాక అదే ఉడుకుతుంది. సో ఇలా దగ్గర పడ్డాక ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఓట్స్. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే మసాలా ఓట్స్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ ఇంట్లో ఫ్లవర్స్ అవి కూడా ఉతికేసి పైన పెట్టాను. అండ్ ఇక్కడ మార్నింగ్ పన్నీర్ కర్రీ అయితే మార్నింగ్ టిఫిన్లోకి సరిపోయింది అనమాట, అందుకని మధ్యాహ్నం బంగాళదుంప ఫ్రై అయితే పెడుతున్నాను. సో ఆల్రెడీ సాంబార్ అయితే పెట్టాను కాబట్టి బంగాళదుంప ఫ్రై అయితే పెడుతున్నాను. సో ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను, అందులో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. బంగాళదుంప ఫ్రై అయితే చాలా ఈజీగా పెట్టేస్తాను, సింపుల్గా ఏమీ లేదు. కట్ చేసుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకొని వాటిని కొంచెం మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. సో మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. సో మధ్యలో కలుపుతూ ఉంటే మనకి బంగాళదుంపలు కొంచెం మెత్తబడ్డాక అందులో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం మెత్తగా ఉంటుంది, పిల్లలు తింటారు కాబట్టి నేను మెత్తగానే చేస్తాను అనమాట. అండ్ ఇలా మొత్తం మగ్గిపోయాక అందులో కొంచెం సాల్ట్, కారం వేసి కలిపేసుకోండి, అంతే బంగాళదుంప ఫ్రై రెడీ. అండ్ దాని తర్వాత నైట్ అయితే ఒక పెళ్లి పార్టీ ఉండిందనమాట, దానికోసం అయితే రెడీ అవుతున్నాను. సో మేకప్ అయితే చాలా తక్కువ వేసుకున్నాను అనమాట, పెద్దగా మేకప్ అయితే ఏం వేసుకోలేదు. స్పెంజ్ బేబీ క్రీమ్ ఒకటి అప్లై చేసుకున్నాను అండ్ దాని తర్వాత కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకున్నాను అంతే. అండ్ ఐస్కి కొంచెం లైట్గా మేకప్ చేసుకున్నాను, ఇంతకు మించి పెద్దగా హెవీగా అయితే ఏం మేకప్ చేసుకోలేదు, ఎందుకంటే పెళ్ళి చాలా దగ్గరే అన్నమాట, లోకల్లో కాబట్టి కొంచెం అయితే ఏదో రెడీ అవుతున్నాను. ఇక్కడ నేను బ్లూ హెవెన్ది కాంపాక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంది, లైట్గా ఉంది. దాని తర్వాత నేనైతే రెడీ అయిపోతున్నాను ఫాస్ట్గా. సో పిల్లల్ని అయితే ముందే రెడీ చేస్తాను, ఎందుకంటే వాళ్ళని రెడీ చేశాక నేను రెడీ అయితే నన్ను ప్రశాంతంగా రెడీ అవనిస్తారు, లేకపోతే వాళ్ళు అస్సలు రెడీ అవనీరు అనమాట. ఇక్కడైతే కొంచెం కాజల్ అయితే అప్లై చేస్తాను. వాళ్ళని రెడీ చేసి నేను కూర్చున్నానంటే నేను ఫ్రీగా రెడీ అవ్వచ్చు, లేదంటే నన్ను ఇది కావాలి అది కావాలి అని ఏదో ఒకటి అంటూ డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అందుకని నేను ముందే వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి బట్టలు అన్నీ వేసేసి జడలు వేసేసి అన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట. వాళ్ళని రెడీ చేశాక నేనైతే రెడీ అవుతున్నాను. ఇంత రెడీ చేసినా మా పెద్ద పాప వచ్చి ఏదో ఒకటి అడుగుతుంది అనమాట, స్టిక్కర్ పోయిందంట, మళ్ళీ స్టిక్కర్ అడుగుతుంది. సో అంతే, రెడీ చేసిన వెళ్ళి వరకు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాను అనమాట, అందుకే నేను ముందే వాళ్ళని రెడీ చేసేస్తాను. ఇక్కడైతే నేను లైట్గా మేకప్ చేసుకొని వెళ్తున్నాను అనమాట, ఎందుకంటే నైట్ పార్టీ కాబట్టి. సో పార్టీ వచ్చేసి హోటల్లో అనమాట, సో అందుకని కొంచెం మేకప్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇటు సైడ్ అయితే కొంచెం మేకప్ చేసుకొని వెళ్ళాలి. సో పిల్లల్ని అయితే ఇలా రెడీ చేశాను అనమాట. మా పెద్ద పాపకి అయితే ఈ హెయిర్ స్టైల్ వేసాను, అండ్ చిన్న పాపకు కూడా సేమ్ హెయిర్ స్టైల్ అయితే వేసాను అనమాట. ఇద్దరికి సేమ్ ఒకేలా కావాలంటారు. సో ఈ హెయిర్ స్టైల్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే పార్టీలో భోజనం చేస్తాము అండ్ దాని తర్వాత ఐస్ క్రీమ్తో ఎండ్ చేశాను అనమాట. అంతే వీడియో.